తెలిసే ఉంటది ఈ న్యూసు. హెచ్‌సీయూ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉన్న 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెట్లను, ఆ ఫారెస్ట్‌ని మొత్తం డెమాన్‌స్ట్రేషన్ చేస్తుర్రు. లైక్ మొత్తం దాన్ని తీసేస్తుర్రు. డెవలప్‌మెంటింగ్ పేరుతో దాన్నయితే తీసేస్తుర్రు. సో, ఒకసారి డెవలప్‌మెంట్ జరగని, బట్ అన్ని చెట్లు, అంత అడవి పోతే ఎంత పొల్యూషన్ ఒస్తది. ఎంత పొల్యూషన్ ఒస్తది. ఎన్ని దాంట్లో బతికే ఎన్నో జీవరాశులు చనిపోతాయి ఫుడ్ లేక. అండ్ మన హైదరాబాద్‌లో ఉన్న ట్రాఫిక్‌కి, ఆ పొల్యూషన్ అంతా చెట్లు తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయని తెలిసిన ముచ్చట్నే అందరికి. బట్ అన్ని చెట్లు మళ్ళీ పెట్టాలి అంటే, అన్ని చెట్లు అంత అంత మంచిగా డెవలప్‌మెంట్ కావాలంటే ఎంత టైం పడతది. ఒక్క రోజులో అయ్యే విషయం అయితే కాదిది. ఎన్నో ప్రాణాలు పోతాయి ఆ చెట్ల అంటే జీవరాశులు. ఎన్నో ఫుడ్‌కి జీవరాశులు పోతాయి. సో, ఎంతో పొల్యూషన్ ఉంటది. మన హైదరాబాద్ ఢిల్లీ కావాల్సినంటే చాలా రెడీగా దగ్గరగా ఉంది. ఢిల్లీలో చాలా ఎయిర్ పొల్యూషన్ ఉంటది. మన హైదరాబాద్‌లో ఇలాంటి చెట్లు ఉండడం వల్లనే చాలా వరకు మనం సేఫ్‌గా ఉంటున్నాం. అట్లాంటి ఇన్ని చెట్లు పోతే మనకు చాలా పొల్యూషన్ పడుతది. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతది.